హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశ్రితాశ్రీ 127. సో ఈరోజు మన ఛానల్లో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే ఆలు ఫ్రై అనమాట. సో ఇది ముద్దగా కాకుండా అలాగే పొడి పొల్లాడుతూ కాకుండా మీడియం సైజులో ఉంటుంది, మీడియంగా ఉంటుందన్నమాట. సో ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1/2 kg ఆలు, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు అనమాట. ముందుగా బంగాళదుంపల్ని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ వాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. ఇదే టైంలో పచ్చిమిర్చి, ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో తాలింపు గింజలు అన్నీ ఎర్రగా వేగిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలన్నమాట. ఒక 15 minutes తర్వాత ఆనియన్ ముక్కల్ని బాగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇదంతా హై ఫ్లేమ్లోనే చేశానండి. సో అప్పుడైతే అడుగంటకుండా కూడా ఉంటుంది. సో మళ్ళీ ఒక 15 minutes తర్వాత బాగా మగ్గిపోయి ఉంటాయి అన్నమాట. ఈ టైంలో ఈ స్టేజ్లో ఒక టీ స్పూన్ ధనియాల పొడి, మన రుచికి సరిపడా కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్క మగ్గిందో లేదో చూడడానికి ఒక ముక్కని అలా ఒత్తుకొని చూసుకోవాలన్నమాట. సో అప్పుడు అర్థమవుతుంది మనకి పచ్చిగా ఉందా లేకపోతే వేగిందా అని. సో ఇలా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసిన తర్వాత మరి కాసేపు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవడమేనండి. అంతేనండి, ఎంతో సులువుగా ఉండే ఆలూ ఫ్రై రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.